వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఇది బ్రోకరీ అండి, క్యాబేజీ కుటుంబానికి చెందింది. నేను దీన్ని తీసుకొచ్చి, ఇది బాగా మంచి హెల్తీ. ఇది కూర వండుకుంటే, కూర వండుకున్నా వేపుడు చేసుకున్నా బాగుంటుంది. చాలా రుచి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మొదట దీన్ని తీసుకొచ్చి ముక్కలుగా చేసుకోవాలా. పురుగులు అవి ఉంటాయి కదా, అవన్నీ చూసుకొని కాళ్ళన్నీ ఒలిచేసి శుభ్రంగా ముక్కలుగా చేసుకొని వేడి నీళ్ళు పొయ్యి మీద ఎన్ని ముక్కలు అయిపోయినాయి బాగా శుభ్రంగా ముక్కలు చేసేసుకున్నాం కదా. మధ్య మధ్యలో పురుగులు అవి ఉంటాయి, సో తీసేసుకోవాలా. ఈ పురుగులు బాటానికి ఏం చేయాలంటే, మొదట పొయ్యి మీద నీళ్లు పెట్టి అవి కొద్దిగా కాగిన తర్వాత గిన్నెలో కాగిన తర్వాత ఆ గిన్నెలోకి ఈ కట్ చేసుకున్నామే ఈ ముక్కలు ఇవన్నీ దానిలో ఎత్తి వేయాలా. దానిలో ఎత్తి వేసేసి బాగా కడిగేసేస్తే పురుగులన్నీ సన్న సన్న పురుగులు అయ్యున్నా పోతాయి. పొయ్యి మీద కళాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్లో ఈ ఉంటాయి కదా జీలకర్ర ఆవాలు వేసి తర్వాత అవి చిటపటలాడిన తర్వాత ఈ సన్న సన్న పురుగులు ఉంటాయి దాంట్లో. ఈ చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేయాలా. ఆ పురుగులు బాటానికి 7 నీళ్ళు వేస్తే పురుగులు పోతాయి శుభ్రంగా. తర్వాత ఇవన్నీ కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేయాలా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలా. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి వేయించుకున్నాక తరిగిన పచ్చిమిర్చి, తరిగిన టమోటాలు వేసి అవి బాగా మగ్గేంత వరకు వేయించాలా. మగ్గేంత వరకు వేసి టమోటాలు మగ్గిపోయినాయి బాగా, టమోటాలన్నీ బాగా శుభ్రంగా మగ్గిపోయినాక కొత్తిమీర పుదీనా వేయాలా. కొత్తిమీర పుదీనా వేసేసి బాగా వేయించాలా. వేయించేసిన తర్వాత ఈ ఆకంతా వాడిపోయింది. ఇప్పుడు ఆ తర్వాత ఈ శుభ్రంగా కడగాలండి. ఇవి ఆ వేడి నీళ్ళల్లో కడిగి ఇంకొకసారి బాగా చన్నీళ్ళు పోసి మళ్ళీ కడగాల. కడిగేసిన తర్వాత అవి దాంట్లో ఈ టమాటా మగ్గిపోయింది కదా, టమాటా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలా. తర్వాత దానిలోకి మిరియాల పొడి వేయాలా. దీనికల్లా మిరియాల పొడి టేస్టు. ఈ కర్రీ కల్లా మిరియాల పొడి తగినంత, రుచి తగినంత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా ఇవన్నీ వేసేసి మొత్తం గుర్తుపెట్టుకోండి. ధనియాల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఇది గరం మసాలా పొడి ఇవన్నీ వేసి బాగా వేయించేసేయాలి. వేయించేసిన తర్వాత ఈ బ్రోకరీ కడిగి శుభ్రం చేసుకున్నాం కదా, ఆ శుభ్రం చేసుకున్న తర్వాత గిన్నెలో వేసి శుభ్రంగా దానికి ఈ మసాలా అంతా పట్టేంత వరకు కదిపి తర్వాత కొద్దిగా నీళ్లు పోసి తర్వాత మూత పెట్టేసేయాల. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే గుమ్మగుమ్మలారే బ్రోకరీ కర్రీ రెడీ అయిపోయింది. దాన్ని తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కదుపుకుంటే చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి, బిర్యానీలోకి దేంట్లైనా తినవచ్చు. సూపర్ టేస్ట్ అండి. ఇది క్యాబేజీ కుటుంబానికి చెందింది. ఇది కూడాను కాకుండా క్యాబేజీ తెల్లగా ఉంటుంది. ఇదేమో క్యాబేజీ కాదండి, సారీ, క్యాలీఫ్లవర్. ఇది పచ్చగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.